హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణ ప్రయాణం. రాత్రి సరిగ్గా 2 గంటలయ్యింది. ఒక చిన్న గదిలో అర్జున్ ఒక్కడే కూర్చున్నాడు. ముందు ల్యాప్టాప్, స్క్రీన్ మీద ఒకే ఒక లైన్, మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది అని. అతను నిదానంగా ల్యాప్టాప్ మూసేశాడు. ఏడవలేదు, నవ్వలేదు, ఏమీ మాట్లాడలేదు. అలా చీకటిలో కూర్చుని ఉండిపోయాడు. అతనికి 28 సంవత్సరాలు. హైదరాబాద్ లో ఒక చిన్న గదిలో నివసిస్తున్నాడు. బ్యాంక్ అకౌంట్ లో 3,200 మాత్రమే ఉన్నాయి. వెనక 4 ఏళ్ల ఫెయిల్యూర్స్. అతని చేతిలో ఒక పాత నోట్బుక్ ఉంది. దాని మీద ఒకే ఒక వాక్యం రాసి ఉంది, ఒక రోజు నా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది అని. ఆ వాక్యం చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అర్జున్ అసలు కథ కరీంనగర్ లో మొదలవుతుంది. అతని తండ్రికి ఒక చిన్న కిరాణా దుకాణం ఉంది. తల్లి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. అతనికి 2 పిల్లలు, అర్జున్, అతని చెల్లి సుమ. అర్జున్ చదువులో బ్రిలియంట్ కాదు, కానీ క్యూరియస్. కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ ఎలా తయారవుతుంది, యాప్ ఎలా బిల్డ్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడూ తలలో తిరుగుతూనే ఉంటాయి. ఇంజనీరింగ్ అయింది, హైదరాబాద్ వచ్చాడు. ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. పగలు ఆఫీస్, రాత్రి తన ఐడియా మీద పని చేస్తున్నాడు. ఇలాగే 2 సంవత్సరాల తర్వాత 2021లో జాబ్ కిట్ చేశాడు. అందరూ వారించారు. తండ్రి ఇలా అన్నాడు, మనకి అంత రిస్క్ అఫోర్డ్ కాదురా అని. తల్లి బాగా బాధపడి ఏడ్చేసింది. చాలా మంది ఫ్రెండ్స్ అతను చూసి నవ్వారు. స్టార్టప్ అంత ఈజీ కాదు, మీకు మనీ లేదు, కనెక్షన్స్ లేవు, ఎక్స్పీరియన్స్ లేదు అని చాలా కించపరిచారు. కానీ అర్జున్ అతని మాటలు ఎవరిని పట్టించుకోలేదు. అతని మొదటి ఐడియా స్టడీ యాప్. ఆ స్టడీ యాప్ మీద అతను 6 నెలలు బిల్డ్ చేశాడు. దాన్ని లాంచ్ చేశాడు. 50 డౌన్లోడ్స్. 3 నెలల్లో అందరూ డిలీట్ చేశారు. రెండో ఐడియా డెలివరీ ప్లాట్ఫామ్. పార్ట్నర్ డబ్బు తీసుకుని డిసిపియర్. మూడో ఐడియా ఈడీటెక్ స్టార్టప్. ఇన్వెస్టర్ మీటింగ్. ఒక్క మాట, ప్రోడక్ట్ బాగుంది కానీ ట్రాక్షన్ లేదు. ట్రాక్షన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ట్రాక్షన్ లేదు. ఆ సర్కిల్ నుంచి బయటపడలేకపోయాడు. ఇలాగే 4 ఏళ్లు గడిచిపోయాయి. డబ్బులన్నీ అయిపోయాయి, లోన్ కూడా రిజెక్ట్ అయ్యింది. అప్పుడు ఆ రాత్రి అర్జున్ మనసులో వచ్చిన ఒకే ఒక ప్రశ్న, ఇది వదిలేయాలా అని. తెల్లవారుజామున 4 గంటలు. అర్జున్ బయట నడుచుకుంటూ ఉంటున్నాడు. ఖాళీ రోడ్లు, చల్లని గాలి. ఒక చిన్న ఐడియా, టీ స్టాల్. 55 సంవత్సరాల ఒక మనిషి పొయ్యి వెలిగిస్తున్నాడు. అర్జున్ అక్కడ కూర్చున్నాడు, టీ తాగాడు. ఏమీ మాట్లాడలేదు. ఆ అంకుల్ అడిగాడు, రాత్రంతా నిద్రపోలేదా బాబు అని. అర్జున్ నవ్వుతూ లేదంకుల్ అన్నాడు. బిజినెస్ ప్రాబ్లమ్స్ కదా. అర్జున్ ఆశ్చర్యపోయాడు ఆ మాట విని. నీ మొహం చూస్తే తెలుస్తుంది, ఇది ఓడిపోయిన మొహం కాదు, ఇంకా నమ్మకం పోలేదు అన్న మొహం అని ఆ టీ షాప్ ఆయన అన్నాడు. ఆ మాట అర్జున్ గుండెల్లో తగిలింది. అతను మొత్తం కథ చెప్పేశాడు. ఆ అంకుల్ ఒక మాట అన్నాడు, నువ్వు రాంగ్ ఐడియా బిల్డ్ చేస్తే ఫెయిల్ అవుతావు, కానీ రాంగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతే ఇంప్రాస్. అర్జున్ ఆలోచించాడు. తన ఐడియాలో ఇది మార్కెట్ అడిగింది ఏది కాదు. అతను థింక్ చేసినదే బిల్డ్ చేశాడు. మార్కెట్ ని ఆస్క్ చేయలేదు. ఇంటికి వచ్చాడు. నోట్బుక్ తెరిచి కొత్తగా రాశాడు. నేను ఏం బిల్డ్ చేయాలి అనేది కాదు, మనుషులు ఏ ప్రాబ్లంతో నిజంగా స్ట్రగుల్స్ అవుతున్నారు అనేది తెలుసుకోవాలి అని. 30 రోజులు ఒక లైన్ కోడ్ రాయలేదు, కానీ 100 మందితో మాట్లాడాడు. సెలూన్ ఓనర్స్, మెడికల్ షాప్స్, స్మాల్ హోటల్స్, టైలర్స్, అందరినీ అడిగాడు ఒక్క ప్రశ్న, మీ బిజినెస్ లో రోజు మిమ్మల్ని ఇరిటేట్ చేసే ప్రాబ్లం ఏది అని. దానికి ఆన్సర్, అపాయింట్మెంట్స్ మేనేజ్ చేయడం చాలా కష్టం అని. అర్జున్ కి క్లారిటీ వచ్చింది. ఇదే ప్రాబ్లం, ఇది రియల్ పెయిన్ అని. దీనిని నిర్మించడానికి అర్జున్ దగ్గర డబ్బులు లేవు. పాత ల్యాప్టాప్ ఉంది, అక్కడ స్లో ఇంటర్నెట్ ఉంది, కానీ క్లారిటీ ఉంది ఐడియా మీద. ఐడియా సింపుల్, వాట్సాప్ బేస్డ్ అపాయింట్మెంట్ బుకింగ్ సిస్టమ్. ఇది బిల్డ్ చేయడానికి 3 వారాలు పగలు రాత్రి కోడ్. మొదటి కస్టమర్ ఒక సెలూన్ ఓనర్. మొదటి వారం 12 అపాయింట్మెంట్స్ ఆటోమేటిక్ గా ఓనర్ ఫోన్ చేశాడు. అర్జున్, నువ్వు సేవ్ చేసావురా. అర్జున్ కళ్ళల్లో నీళ్లు. నెల తర్వాత 15 మంది బిజినెస్ తో 7,500 ఇన్కమ్ వచ్చింది. అది అమౌంట్ కాదు, అది ప్రూఫ్. అర్జున్ కి చాలా అడ్డంకులు వచ్చాయి. సర్వర్ క్రాష్, కస్టమర్స్ యాంగ్రీ, కాంపిటీటర్ ఎంట్రీ, ఫండింగ్ వార్. అర్జున్ ఒకటే చేశాడు, డైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్ట్ ట్రస్ట్, డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ. అర్జున్ రెవెన్యూ నెలకి 2 కోట్లు. అతని టీంలో 40 మంది వచ్చారు. ఒకరోజు తండ్రి మెసేజ్ చేశాడు, టీవీలో నిన్ను చూశాను, ప్రౌడ్ గా ఉందిరా అన్నాడు. అర్జున్ నోట్బుక్ గుర్తు చేసుకున్నాడు. ఒకరోజు నా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, ఆ రోజు ఇప్పుడే వచ్చింది అని. అర్జున్ స్పెషల్ కాదు, అర్జున్ జీనియస్ కాదు, అతను రిచ్ కాదు, అతను చేసింది ఒక్కటే. ఒకరోజు ఎక్కువ ఓపికతో ఉన్నాడు, ఒక్కసారి ఎక్కువగా ప్రయత్నించాడు.
ఒక్క అడుగు ముందుకు వేశాడు. గుండెల్లో పెట్టుకోవాల్సిన లైన్, నీకు టాలెంట్ అవసరం లేదు, రైట్ క్వశ్చన్ అవసరం, నీకు పర్ఫెక్ట్ ఐడియా అవసరం లేదు, రియల్ ప్రాబ్లం అవసరం, మీకు ఇన్వెస్టర్స్ అవసరం లేదు, నీ మొదటి కస్టమర్ అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.